నారాయణ నారాయణ, ఏమిటి వింత? సృష్టికారకులైన పితృదేవులు, లయకారకులైన పరమేశ్వరులు, ముల్లోకాలు పాలించి అష్టదిక్పాలకులు, మహామహులంతా డొంకల్లో దూరేరేమిటి? నారాయణ నారాయణ. తల్లి ఇందిరాదేవి, దేవదేవుడైన మహావిష్ణువు ఉగ్రత్వం ఆయనే ఉపసంహరించుకోవాలి గాని అన్యులకు వశమా తల్లి? కుసుమ కోమలి, నీవి మహారణ్యమున ఉగ్రనారసింహదేవుని అనుసరించలేవమ్మా. మా విజ్ఞాపన మన్నించి వైకుంఠానికి వేంచేయమ్మా. సరోజ సంభవ, పార్వతీపతి, నా భర్త లేని వైకుంఠం నాకు మహారణ్యంతో సమానం. వారెక్కడుంటే అదే నాకు వైకుంఠం. అది యథార్థం. సరస్వతి వల్లభ, ఈ సమస్య పరిష్కరించు. జగన్మాతవి, నీవి అడవులలో శోషించటం చూడలేక మనవి చేశాం. పోని నరసింహదేవుడు శాంతించే వరకు ఈ గరుడాద్రి మీదే ఒక హరిమం నిర్మింపచేస్తాను. సెలవి తల్లి. ఆమోదించమ్మా. నిజం తెలుసు నీకే, నీరు పల్ల మెరుగు ఎప్పుడు నిజం తెలుసు నీకే. నరహరి రూప నారాయణ, జయ నారాయణ, హరి నారాయణ. నరహరి రూప నారాయణ, జయ నారాయణ, హరి నారాయణ. అదేమిటి స్వామి, మీకు ఉపకారం చేద్దాం మేమొస్తే నా మీద గుర్రుమంటారే? ఈ గరుడాద్రికి ఇటు ప్రక్క తిరిగితే తిరిగారు గాని అటు ప్రక్కగా మాత్రం వెళ్ళకండి. అక్కడ అతి భయంకరులైన చెంచు జాతి వారున్నారు. తుదకు ఏ చెంచు పొడుచు కంటబడ్డా మిమ్మల్ని వికృత జంతువు అనుకుని పట్టి బంధించిందా మరి బయటికి రాలేరు. నారాయణ. పోనివ్వండి, చూడు ఎలా ముచ్చటగా గెంతులేసుకుంటూ పోతుందా. అలాంటి సాధు జంతువుని కొట్టడానికి నాకు చేతులాడవు. ఇదేంటి, మెరుపు లేదు మేఘం లేదు, ఊరికి ఉరుముతోంది. కాదే, అది సింహగర్జన. ఇది సామాన్యమైన సింహంలా లేదు. ఇంత పెద్ద అరుపు ఎప్పుడు వినలేదు. కొత్త జాతిదేమో. కొత్త జాతిదైతే దాన్ని పోనివ్వకూడదు, తప్పకుండా బంధించాలి. అప్పుడే పెద్ద పేరు. పేరు లేదు గేరు లేదు, ప్రాణాల మీదకి వస్తుంటే మనకెందుకు పోదాం పరిచయించా. మీరు పోతకోండి. ఆ సింహాన్ని చూసి దాని సంగతి ఏమిటో తెలుసుకుని కట్టో కొట్టో తీసుకొస్తాను. అయితే ఆ సింహాన్ని నువ్వే కదిలించుకో. మేము పోతున్నాం రండి. అలా అయితే చూద్దాం. చెప్పుకుంటే చెప్పుకోండి. మా అయ్య మెచ్చుకుంటాడే కానీ నొచ్చుకోడు. సరే చూద్దాంగా. పండే దద్దమ్మలారా, నాకేం భయం అనుకున్నారా?
ఏటి రూపం? మనిషి కాదు, జంతువు కాదు, ఈ చిత్రంగా ఉందే. అవును, చిత్రమే. నా రూపమే ఒక చిత్రం. ఎవరు నువ్వు? నరుడు సింహము రెండూ కలిసిన నరసింహమూర్తిని. ఓహో, బాగున్నావు కానీ ఈ అడవి విడిచిపెట్టి పార్పు. అట్లాగా? ఏమా? ఇదిగో చూడు, నువ్వా వింత జంతువులా ఉన్నావు. మా సెంచులా మంచోడు కాదు. నిన్ను చూశారంటే ఊరికే వదలరు, కాళ్ళు చేతులు కట్టి పారేస్తారు. వాళ్ళ దాకా ఎందుకు? నీ చూపులతో నువ్వే నన్ను కట్టేశావు. అబ్బో, హాస్యాలు మొదలెడుతున్నావు. నా సంగతి తెలుసా? ఓ, బాగా తెలుసు. చెంచిత, హాస్యాలు కావు. నీ తేజోమయ కళారూపము నన్ను ముగ్ధుణ్ణి చేసి లోక భయంకరమైన నా ఉగ్రత్వాన్ని చల్లార్చింది. ఓహో, మాటలు నేర్చిన జంతువే. పాపా, చెంచిత, ఆగు, నా మాట విను. ఎందుకు నా వెంట పడతావు? ఏంటి గొడవ? ఇంతవరకు అందరూ నా వెంట పడ్డారే కాని నేనెవరి వెంటా పడలేదు. నీ ముఖంలో ప్రకాశించు ఆ కళ నన్నెప్పుడూ నీ బానిసను చేసింది. కాంత చేతి లోపల ఏ మంత్రమునదో, ఓ కాంత చేతి లోపల ఏ మంత్రమున్నదో, ఎంత భీకరుండైనా శాంతముంది తీరునే. ఇంటి కంటి చూపుకి ఇనుమైన కరగునని అంత ఉగ్రమూర్తివి ఇటుల మారినాడవా. కరుణాల వాలా ఇది నీదు లీలా, అంతయును వింత పొగడగనే నింత. కరుణాల వాలా, ఇప్పుడైనా నన్ను కటాక్షిస్తావా? స్వామి, కోపం తగ్గి తాపం హెచ్చినట్టుంది. పిట్ట బెదిరిపోయిందా? అవును నారద, చేజిక్కిన పిట్ట జారిపోయింది. ఆహా స్వామి, అది మీకే చిక్కలేదంటే అది ఎంత అపురూపమైన పిట్ట ఉండాలి. వల వేయండి, ఉరు నొగ్గండి, ఎర చూపండి. ఏం చేస్తారు పాపం? ఎంతటి మహానుడికైనా కష్టాలు. చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా? చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా? చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా? పునరహరి చిగురు కోయగలవా? చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే. చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే. చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే. ఓ చెంచిత చిగురు కోయగలనే. ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే. ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే. ఊడ పట్టుకొని దారుడు బండకు ఊగి చేరగలనే. ఓ చెంచిత ఊగి చేరగలనే. గురిని చూసుకొని కనులు మోసుకొని బాణ వేయగలవా? పునరహరి
బాణమేయగలనే ఓ చెంచిత నిన్ను మించగలనే చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే చెట్టు లెక్కి ఆదితారు కొమ్మల చిగురు కోయగలనే ఓ చెంచిత చిగురు కోయగలనే తగవులేల ఎగతాళిగాదు నన్ను తాళిగట్టనీవా ఓ చెంచిత తాళిగట్టనీవా నీ నుండి దృష్టి మరల్చుకోలేకపోతున్నా. నేను విడిచి ఒక్క క్షణం ఉండగలనా చెంచిత? చెంచిత! అమ్మో మా అయ్య కేక. పర్వాలేదులే రాని. భలేవాడవే. మా అయ్య సంగతి మా ఓడి సంగతి నీకు తెలియదు. నాతో నిన్ను చూశారంటే చంపేస్తారు. అదిగో దగ్గరికి వచ్చేస్తున్నారు. నన్ను వదులు. నీకేమైనా పిచ్చెక్కిందా? మళ్ళీ వస్తాగా. మళ్ళీ అంటే ఈవేళే. త్వరగా వస్తావుగా. ఏం అపాయం లేదు కదమ్మా? అసలు ఏం జరిగింది? ఆ ఇంత జంతు ఏమైందో చెప్పమ్మా, చెప్పు. ఈ అమ్ముతో దాన్ని దుమ్ము చేసి లేదయ్యా, దాన్ని నేను అప్పుడే మాయం చేశాగా. మాయం చేశావా? అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి. అదే ముందు కాండ్రు కాండ్రమంటూ పెద్ద పెద్ద కేకలేసిందయ్యా. ఆ అరుపులకే వీళ్ళంతా భయపడి నీ దగ్గర పరిగెట్టుకొచ్చారు. అవునవును, వీళ్ళు చెబితేనే మేము వచ్చాం. తర్వాత ఏం జరిగిందమ్మా? అప్పుడే అప్పుడే తర్వాత ఒక భయంకరమైన సింహం మనిషి మీదకి పరిగెత్తుకొచ్చిందమ్మా. సింహం మనిషా? అవునయ్యా, చాలా విచిత్రంగా ఉందయ్యా. విచిత్రంగా ఉందా? అప్పుడు నేనేం చేశానో తెలుసా? నేనే చెంచుదొర కూతున్నైతే ఆ జంతు మాయమైపోగాక అని కళ్ళు మూసుకుని బాణం వేశాను. తర్వాత కళ్ళు తెరిచాను, బాణం లేదు, ఆ సింహం మనిషి లేదు. చూశారా మన చేర్చు గుండె ధైర్యం? నన్నేలగరావా కానగరావా ఓ శ్రీహరి రావా. బాస చేసి మరచావా ఓ చెంచిత, బాస చేసి మరచావా ఓ చెంచిత, వేచి వేచి కనులే మోకాయలు కాచే, వేచి వేచి కనులే మోకాయలు కాచే, నీవు లేక క్షణమైనా నిలువజాలనే, నీవు లేక క్షణమైనా నిలువజాలనే, జాలమాయ తాళలేను ఏలగరావే, నన్నేలగరావే,
కానగరావా ఓ చెంచితరావా. కంటి నీరు చెరువాయే కథలే మారే, కంటి నీరు చెరువాయే కథలే మారే, శాంతముంది నరసింహ చెంతకు రావా, శాంతముంది నరసింహ చెంతకు రావా, జీవితాన అంతులేని చీకటులాయే, జీవితాన అంతులేని చీకటులాయే, దేవదేవ ఈ వియోగమెన్ని దినాలో, ఇంకెన్ని దినాలో, కానగరావా ఓ శ్రీహరి రావా, ప్రాణ సఖా నన్ను చేరగరావా, జాలిగొని బేలనని ఏలగరావా, నన్నేలగరావా, కానగరావా ఓ శ్రీహరి రావా. కళ్ళు మూసినంత మాత్రాన్ని నేను కానలేనా? నా మనోనేత్రంతో నేను సర్వదా చూస్తూనే ఉన్నాను. ఇంత ఆలస్యంగా వచ్చావేం చెంచిత? అక్కడ అందరు కళ్ళు మూసే కదా ఇక్కడికి రావాలి. చెంచిత, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను. కళ్ళు కాయలు కాచాయంటేను. ఏ ఎందుకు మెలకుగా ఉన్నా? నిద్రపోలేకపోయావా? చెప్పడం సులభమే. లోకం సుఖంగా నిద్రపోయినా నా హృదయం మెలకుగానే ఉంది. ఏమో, నీ చక్కని చూపులు, తీయని మాటలు మరువలేకపోతున్నాను. నా మీద నీకెందుకింత ఆశ కలిగింది? అంతేకాదు, ఆశ అనుభూతిగా మారి, అనుభూతి ప్రేమగా మారింది. ప్రేమ పోనీ పాలు నీళ్ళలా? అంశలు వేరు చేస్తాయిగా. అయితే చందమామ వెన్నెల్ల? అబ్బే, కారు మేఘం అడ్డొస్తే కాంతిపోదు. ఏం చెప్పినా కాదంటున్నా. మరి ఏం చెప్పను? అదా, నేను చెప్పనా? ఓ, తప్పకుండా చెప్పాలా? అబ్బా, చెప్పు చెంచిత. నువ్వు నేను లాగా. అవును చెంచిత, బాగా చెప్పావు. మన ప్రేమ మామూలు ప్రేమ కాదు, ఆనందమైన ప్రేమ. చెంచిత,
అవమానం తెచ్చావు. నిన్ను ఇక్కడే చంపి పాటేస్తా. ఆగండి, నా మాట వినండి. పెళ్లిగాని పిల్లల్ని పాడు చేయడానికి వచ్చావా? పాడు చేయడానికి కాదు, పెళ్లి చేసుకోవడానికే వచ్చాను. ఎంత ధైర్యం! ఎవడా నువ్వు? ఏమో నాకే తెలియదు. అయితే నువ్వెవడవా నీకే తెలుదా? నీ పేరు? పేరు లేదుగా. పేరే లేదు? భలే భలే. నీ ఊరు? ఊరు లేదు. నీ కులం? కులం కులము లేదు, గోత్రము లేదు. అయితే నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పు. తల్లిదండ్రులా? లేరు. భలేవాడురా, అయితే నువ్వు ఎలా పుట్టావా? నేను పుట్టలేదుగా. దిక్కులేని పచ్చివి. మా అమ్మాయి పాలసేవ చేయటానికైనా పనికిరావే, ముట్టడానికి ధైర్యం ఎలాగ వచ్చింది? దీన్ని కాలు చేతులు కట్టేయడం, తర్వాత వీడి చిత్రాలు చేయటం. నారాయణ స్వామి, 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 దండాలు స్వామి, దండాలు. త్వర ఏమిటి సందడి? చూడండి స్వామి, ఆడికి ఊరు పేరు లేదట, కులం లేదట, తల్లిదండ్రులు లేదట, అసలు పుట్టే లేదట. ఇదేంటి స్వామి? నా బిడ్డని మాయం చేసి ఆడు వల్ల వేసుకోవాలని చూస్తున్నాడు. స్వామి, అతనికేం తెలీదు. అయితే నీదే తప్పు. నా తప్పు మాత్రం ఏముంది? యువతి యువకులు కదా, అదంతా ప్రణయ మహిమ. ఆడు దిక్కు మొక్కు లేనాడని నేను చెప్తుంటే తమరు ఇలా అంటారేంటి స్వామి? నీ కుమార్తెకి ఇది ప్రశస్తమైన సంబంధం. ఇక వెనక ముందు ఆలోచించగా వెంటనే పెళ్లి చేసేయి. స్వామి, నాతో ఆశవాడుతున్నారా? ఆశంగా ద్వారా మీ మేలు కోరి నిజమే చెప్తున్నా. అతనికి ఊరు లేదు, నీ ఇంటే పెట్టుకో. నీకు ఒకే బిడ్డ, నీ బిడ్డ ఎప్పుడు నీ ఇంటే ఉంటుందిగా. అతనికి ఊరంటూ ఉంటే పెళ్ళయిన తర్వాత అతని భార్య అతను తీసుకుపోవాల్సి వస్తుందిగా. అవును స్వామి. ఇక పేరంటావు, అతని పేరు నీకు నచ్చుతుంది, నచ్చకపోతుంది. నీ ఇష్టం వచ్చిన పేరు నువ్వు పెట్టుకుని పిలుచుకోవచ్చుగా. అవును స్వామి. మరి ఆడి కులం? కులగోత్రాలతో పని ఉంది. అతని కులం ఎక్కువ, మన కులం ఎక్కువ అని మీమాంసే అక్కర్లేదు. సరే స్వామి, ఆడి తల్లిదండ్రులు లేరని చెప్తున్నాడే, మరీ మంచిది. నీ బిడ్డకి అత్తమామల పోరు లేనే లేదన్నమాట. భలే భలే స్వామి, ఆడు పుట్టే లేదంటున్నాడే. ద్వారా ఒక సత్యం చెప్తున్నాడు విను. పుట్టిన వాడికి చావు లేదు. అంటే నీ బిడ్డ మంగళసూత్రం గట్టిగా శాశ్వతంగా పడుంటుందన్నమాట. స్వామి, ఇందులో ఇంత అర్థం ఉందని నాకు తెలుసు స్వామి. అయితే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయమంటావా? ఆహా, శుభస్య శీఘ్రం అన్నారు. సరే స్వామి. నారాయణ నారాయణ. ఇదిగో, మా అమ్మాయిని పెళ్ళాటం నీకు ఇష్టమేనా? ఇష్టపడే ఇంత దూరం వచ్చాను. మీ అమ్మాయిని అడుగు. రే పదండి రా కూడానికి. నరసింహమూర్తిని చూసావా? చూశానమ్మా. ఎలా ఉన్నారు? ఇప్పటికైనా శాంతించారా? శాంతంగా చల్లగా ఆనందంగా ఉన్నారు. ఎక్కడున్నారు? అదే ఆమెతో. ఆమె ఎవరు? ఏమోనమ్మా, ఈ గొడవలన్నీ నాకెందుకు. చతుర్దశ భువనాలు గడగల్లాడించిన ఉగ్ర నారసింహమూర్తి శాంతించాడు, సంతోషించు. సంతోషించాం గాని ఆమెన్నావే, ఎవరామె చెప్పు. చెప్పడానికే ఉంది. ఆనాడు నరసింహదేవుని శాంతపరచడానికి బ్రహ్మాది దేవతలు మహర్షులు తల క్రిందలయ్యారు. సరే, నీ మాట చెప్పనక్కర్లేదు. వైకుంఠం కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నావు. మీ అందరి వల్ల కాని ఘనకార్యం ఆ అమ్మాయి ఓ కంటి చూపుతూ చిరునవ్వు. చాలే, ఏమిటా పొగడ్తలు? నిజం నిజం. అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఎవరామె? ఎవరైతేనే అమ్మా, మాణిక్యం బుగ్గు గనులో పుట్టిన మకుటాగ్రాన్ని ప్రకాశింపవలసిందేగా. అందుకే స్వామివారు ఆమెను వివాహమాడారు. వివాహమాడారా? అమ్మా, అయిన పెళ్లి ఎలాగూ అయింది. కొంతకాలం అడవిలో, కొంతకాలం వైకుంఠంలో కాపురం పెడతారేమో. స్వామిని అడిగి తెలుసుకోమంటారా? నీకెందుకులే అంత కష్టం? ఇంత ఘోరం జరిగిన తర్వాత ఇంకా నేనెందుకు? ఆ చెంచు దాన్నే పెట్టుకుని వైకుంఠం ఏలుకోమని చెప్పు. సరేనమ్మా. నారదా, నాకు ఉపకారం చేసి పెడతా? చెప్పమ్మా.
ఎలాగైనా సరే మీ స్వామిని ఒక్కసారి ఇక్కడికి తీసుకురా. అడగవలసిన 4 మాటలడిగి ఆ తర్వాత నా దాన్ని నేను చూసుకుంటాను. అబ్బో, ఇప్పుడు ఆయన నా మాట వింటాడా? ఆవిడ ప్రేమలో పడి తన్నుకుంటున్నాడు. పైగా ఆకులు అలములు కట్టుకుని చెంచు వీరుడయ్యాడమ్మా. నారదా, నిన్ను బ్రతిమాలుకుంటాను. అడగవలసిన 4 మాటలు అడగకపోతే నా కడుపు మంట చల్లారదు. ఒక్కసారి ఎలాగైనా సరే స్వామిని ఇక్కడికి తీసుకురా. సరే, ప్రయత్నం చేస్తానమ్మా. నారాయణ నారాయణ. చిలక గోరింక పులికే పక పక, నేనే చిలకైతే నీవే గోరింక, రావా నా వంక. చిలక గోరింక పులికే పక పక, నీవే చిలకైతే నేనే గోరింక, రావా నా వంక. చెలియా నేటికి చెలిమి ఫలించనే కలలు కన్నట్టి, చెలియా నేటికి చెలిమి ఫలించనే కలలు కన్నట్టి, కలిమి లభించనే. మనదే నిజమాయే తనువులు ఒకటాయే, మదిలో తలంపులే తీరే తీయగా మారే హాయిగా. చిలక గోరింక పులికే పక పక, నేనే చిలకైతే నీవే గోరింక, రావా నా వంక. కలికి నీవిలా ఎదుట నిలబడ, పలుకే బంగారం ఒలికే వయ్యారమే. కలికి నీవిలా ఎదుట నిలబడ, పలుకే బంగారం ఒలికే వయ్యారమే. ఒకటే సరాగము ఒకటే పరాధికం, కలసి విహారమే చేద్దాం హాయిగా, నీవే నేనుగా. చిలక గోరింక పులికే పక పక, నీవే చిలకైతే నేనే గోరింక, రావా నా వంక. చిలక గోరింక పులికే పక పక, నేనే చిలకైతే నీవే గోరింక, రావా నా వంక. నారాయణ నారాయణ. ఏం సామి, మమ్మల్ని ఒంటిపాటు నుండేవా? ఎప్పుడు మా ఇంటే పడతావే? మీ వెంట పడితేనే ముక్తి మోక్షం గాని ఇతరుల వెంట పడితే అందమా ఆనందమా తల్లి? బానే ఉంది, మొగుడు పిల్లల మధ్య నువ్వొకడివి. చిన్న మనవి చేసుకుని పెడతాను తల్లి. స్వామి, ఒక్కసారి ఇలా దయచేస్తారా? మీరు ఇక్కడే ఉండండి. చిన్న రహస్యం దయచేయండి స్వామి. స్వామి, ఆదిలక్ష్మీదేవి మీకోసం బెంగ పెట్టుకుని కృషించిపోతుంది. ఆమెను ఒక్కసారి కటాక్షించండి. ఏమిటి, ఆమె ఇంకా వైకుంఠం వెళ్ళలేదా? ప్రభువులు మీరు లేకుండా వైకుంఠం వెళ్ళబెడుతుంది స్వామి. ఈ గరుడాద్రి మీదనే చిన్న నివాసం ఏర్పరచుకుని కూర్చునుంది. దయచేయండి ఒక్కసారి స్వామి. ఇప్పుడు చెంచేత ఏం గొడవ చేస్తుందో? అఖిలాండ కోటి బ్రహ్మాండాలు పరిపాలించే మీరు ఈ చిన్న విషయం సర్దుకోలేరు. దయచేయండి స్వామి. స్వామి, సరే. చెంచిత, నాకు కొంచెం పనుంది, నీవు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ కూడానే వస్తాను. నీవు అక్కడికి రాకూడదు, నా మాట విను. నేను విన్ను. మన ఇద్దరికి మధ్య దాపరకు ఏంటి? నేను తర్వాత చెప్తానుగా. నీ వస్తే ఏం గొడవ అవుతుందో. ఏ గొడవ వచ్చినా సరే నాకేం భయం లేదు. నిన్ను మాత్రం విడిచిపెట్టను. సరే, అయితే నేను అక్కడ ఏం చేసినా నువ్వేం చూసినా కిమ్మనకూడదు, సరేనా? ఓ అలాగే. అయితే
లక్ష్మి ఎవరు వారు? నేనే లక్ష్మి. నేనే అనగా అనామధేయులా? అనామధేయుణ్ణి, అనంతకోటి నామధేయుణ్ణి. తలుపుతీ లక్ష్మి. మీరొక్కరే వచ్చారా? నేనెప్పుడూ ఏకాకినని నీకు తెలుసుగా. లక్ష్మి లక్ష్మి ఓహో, కొత్త పెళ్లి కూతురు కూడా తీసుకొచ్చారే. ఉండండి, మంగళార్తి తీసుకొస్తాను. లక్ష్మి లక్ష్మి నా మాట విను. ఓహో, ఇదా సంగతి. ఇక్కడ సంసారం అంతా ఉండగా నాకు ఇల్లు లేదు, వాకి లేదు, ఊరు లేదు, పేరు లేదని చెప్పి నన్ను మా ఆయను కన్ను గప్పి ఇలా మోసం చేస్తావా? చూడు నేనేం చేస్తాను. ఏం చేస్తావు? ఆయన వెర్రివాడే అడవుల వెంట తిరుగుతూ ఉంటే వెంటబడి మందో మాకో పెట్టి వల్ల వేసుకుని కులుకుదామనుకున్నావే. వెళ్ళవతలికి. ఓహో, తాడేలు పాములా తలెత్తుకొచ్చావు. నా మొగుడు నేను అడుగుతుంటే నువ్వెవతే సమాధానం చెప్పడానికి? బ్రహ్మరుద్రాదుల చేత కూడా పూజింపబడే నన్ను ఇలా అవమానిస్తారు. ఇందుకేనా మీరు ఇక్కడికి వచ్చారు? వెళ్ళండి, ఇంకా చెంచుదానికే వైకుంఠం పట్టం కట్టండి. వెళ్ళండి, ఇంక నేను ప్రాయోపవేశం చేస్తాను. లక్ష్మి నా మాట విను. లక్ష్మి 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 నా మాట విను. లక్ష్మి 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 చెంచిత నా మాట విను. చెంచిత నారదా నారదా నారదా. స్వామి, చూస్తావే, రా త్వరగా. క్షమించండి. మీరు సంసారులు, నేను సన్యాసిని. సౌతుల కయ్యం మధ్య నన్ను ఇరికించకండి. నారదా. స్వామి, మన్నించండి. చెంచిత చెంచిత వద్దు వద్దంటుంటే వెంటబడి వచ్చాం. ఈ అలనంతా తెచ్చిపెట్టాం. ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. చాలే, నువ్వు చేసిన మోసం చాలు. నువ్వు నన్నేమి ఊరడించక్కర్లేదు. మా ఆయనతో చెప్పి మిమ్మల్ని ఇద్దరిని ఏం చేస్తానో చూడు. చెంచిత చెంచిత నారాయణ నారాయణ. ఏ అంతే సన్యాసం చేశాడు, నా పంప తీశాడు. నిన్ను నిన్ను చెంచిత 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 నిన్ను చెంచిత చెంచిత నారాయణ. అయ్యా, ఏమ్మా? ఏం జరిగింది? ఏమ్మా? చూసావా అయ్యా, ఆ నరసింహుడు ఏం చేశాడు? ఇల్లు లేదు, వాకిల్ లేదు, నాకెవ్వరూ లేరని చెప్పాడమ్మంతా. ఆ కొండ మీద ఒక పెళ్ళని పెట్టుకుని ఉన్నాడమ్మా. ఎంత మోసం జరిగింది. అది నన్ను కొట్టి తిట్టి తరిమేసింది అయ్యా. ఎందుకు ఇక్కడ? పదండి, వైకుంఠం పోదాం. వెళదాం. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? ఏమీ లేదు. తెలిసింది. ఇంకా చెంచుదాని కోసమే చూస్తున్నారు. అది మళ్ళీ నా కంట పడిందా? అదేనయ్యా. ఇప్పుడు మాట్లాడవే నీ బీరాలు. ఇందాక తెగ నీలిగేవే, ఇప్పుడు ఎలా అడ్డుకుంటావో చూస్తాను.
మధుకైటబుల్ని హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని అవలీలగా సంహరించిన మీరు ఆఖరికి చెంచు వాళ్ళకి లొంగిపోతారా? స్వామి, నన్ను ఇలా అవమానిస్తారు. ఇది మీకు న్యాయమేనా స్వామి? ఏ సన్యాసి, ఈ మోసగాడికి నా కూతుర్ని పెళ్లి చేయించి అన్యాయం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. నిజం నిజం. ఏమంటే ఆనాడు నీకు బిడ్డలు లేనప్పుడు నన్ను ప్రాధేయపడితే నీకు ఉపకారం చేసినందుకు నన్ను ఏమైనా చేయవలసిందే. నారదా, ఈ కపట నాటక కళాతంత్రమంతా నీదేనా? అక్కడ పెళ్లి చేయించి ఏమీ తెలియనట్టు ఇక్కడికి వచ్చి చాడీలు చెప్పు. నీకు పుట్టగతులుంటాయా? తిట్టమ్మా తిట్టు. నిజమే, విష్ణు భక్తుణ్ణి. ఇక నాకు పుట్టగతులెందుకు? నేనేం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాను. అదేం ప్రారంధం, అందరూ నన్ను తిట్టేవాళ్లే. ఇదిగో ఇదే కదా నువ్వు చేసిన లోక కళ్యాణం. విష్ణుదేవునికి ఇంకో వివాహం చేసి నాకో సవతిని తెచ్చిపెట్టావు. ఏం చేయనమ్మా, లోకం అంతా తల్లడిల్లిపోతుంటే ఆ ఉగ్ర నారసింహమూర్తి ఉగ్రత్వం చల్లార్చలేకపోయావు. ఆ దేవదేవుని శాంతింప చేయడానికే ఈ సర్వాంగ సుందరిని వివాహం చేయవలసి వచ్చింది. చేశాను. తప్ప? చాలే ఊరుకో. నీ ఊరుకుంటే నీ ఉగ్రత్వం చల్లారదే. చెప్పవలసిన మాటలు 4 చెప్పని తల్లి. కొంపకి నిప్పు పెట్టి ఇంకా నువ్వు చెప్పేదేమిటి? అమ్మా, ఒక్కసారి జరిగిపోయిందంతా స్మృతికి తెచ్చుకో. నాడు హిరణ్యకశిపుడు అనర్గళ విక్రమ దుర్మదాంధుడై దాడిని పై కొనల్ విపుడు ధైర్యము తాలక దేవలోకముంగీది పలాయితుండగుచు నీదగు శ్రీకళ నెల్ల దాచగా నాడు ఫలము రూపమున నాథుడు దాచినది కలే సుమా. ఏమిటి ఈమె నా కళ? అవును తల్లి, విష్ణుకు అత్యంత ప్రీతమైన లక్ష్మీ కళ ఈమె గనకనే స్వామిని శాంతపరచగలిగింది. ఆ కళ నీ చెంత లేనందున స్వామిని శాంతపరచలేకపోయావు. ఈమె నీ కళ. నా కళ లక్ష్మి, నా కూతురేది? స్వామి, స్వామి, నా కూతురు మాయ చెట్టు న్యాయం కాదు స్వామి. లేక లేక కలిగిన ఒక్క బిడ్డ స్వామి. అవును స్వామి. వెర్రివాడ, దూర్వాసుని శాప కారణంగా భ్రాంతులవుతున్నావు. ఇక్కడువే ఈ లక్ష్మీ నీ కుమార్తె, ఈ మహావిష్ణువే నీ అల్లుడు. ఓం నమో నారాయణాయ నమః. క్షీరసాగరము వీడక నిరతము శిష్టుల రక్షణ దుష్టుల శిక్షణ. క్షీరసాగరము వీడక నిరతము శిష్టుల రక్షణ దుల శిక్షణ. చిత్ర చిత్రముల రూపములుంది చేసే దైవము శ్రీహరి ఒకడే. నీల గగన ఘన శ్యామ, నీల గగన ఘన శ్యామ, ఘన శ్యామ దేవా. నీల గగన ఘన శ్యామ, నీల గగన ఘన శ్యామ.